సమావేశంలో యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ మాట్లాడారు. ఈ నెల 13న జరగనున్న కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై గోల్డ్ మెడల్ గ్రహీతలు, డిగ్రీ, పీహెచ్డీ పట్టాలు పొందే విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారని తెలిపారు. సుమారు 1800 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. పెద్ద ఆడిటోరియం లేకపోవడంతో ఈసారి ఏసీ హాల్ బయట కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే 3 సంవత్సరాలలో 1500 మందికి సరిపడే ఆడిటోరియాన్ని నిర్మించేందుకు కడప ప్రజలు విరాళాలతో సహకరించాలని ఆయన కోరారు. 13వ తారీఖున చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ గోల్డ్ మెడల్స్ తీసుకునే వాళ్ళు, డిగ్రీలు తీసుకునే వాళ్ళు, అదేవిధంగా పిహెచ్డీ తీసుకునే వాళ్ళు కూడా వస్తున్నారు. దాదాపు 15 నుంచి 1800 మంది స్టూడెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము మా యూనివర్సిటీలో అంత పెద్ద ఆడిటోరియం లేకపోవటం వల్ల 4 సంవత్సరాల కాన్వకేషన్ ఒకేసారి చేయటం వల్ల ఈ పెరుగుతున్న ఎండల వల్ల అక్కడ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మేము ఒక ఏసీ హాల్లో యూనివర్సిటీ బయట మేము ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కాన్వకేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు, కాబట్టి తక్కువ మంది ఉంటారు. కాబట్టి అప్పుడు మేము మా యూనివర్సిటీలోనే కాన్వకేషన్ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా వచ్చే 3 సంవత్సరాల్లో యూనివర్సిటీలో ఒక 1500 మంది స్టూడెంట్స్ కూర్చునే విధంగా ఒక పెద్ద ఆడిటోరియంని నిర్మించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. అందులో భాగంగా కడపలో ఉన్న పుర ప్రముఖులందరినీ కూడా మాకు విరాళాలు ఇచ్చి ఈ కాన్వకేషన్ని కడపకే తలమానికంగా ఉండే విధంగా ఒక ఆడిటోరియంని నిర్మించడం కోసం మీరందరూ కూడా కృషి చేసినట్లయితే ఆ విధంగా మేము మా యూనివర్సిటీ అభివృద్ధికి మీరు కూడా తోడ్పడినట్టు అవుతారు.